హలో అండి. వెల్కమ్ టు చన్విక కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ అయితే చేస్తున్నానండి. అదేంటంటే జీడిపప్పు ఉప్మా. సో దానికి కావాల్సినటువంటి పదార్థాలు చూసుకుందామండి ముందుగా అయితే. కావాల్సినటువంటి పదార్థాలు జీడిపప్పు, శనగపప్పు, జీలకర్ర, గోధుమ రవ్వ, ఆయిలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఇంకా ఆనియన్స్ అండి. ఇవి వచ్చేసి కావాల్సినటువంటి పదార్థాలు జీడిపప్పు ఉప్మా రెడీ చేసుకోవడానికి. సో ముందుగా మనమైతే ఆల్రెడీ నేనైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నానండి. సో ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ అనేది చూద్దామండి. సో మనం ఇందులో ముందుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో తగినంత ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇదైతే బాగా కొంచెం వేగాక ముందుగా శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే వేస్తున్నానండి ఇందులో. సో కొంచెం స్టవ్ అయితే కొంచెం హైలో పెట్టుకుంటున్నానండి. సో ఇవైతే కొంచెం బాగా కలుపుకోవాలండి. ఈ శనగపప్పు, జీలకర్ర అనేది కొంచెం ఎలా అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా అయిన తర్వాత మనం మిగతా కావాల్సినటువంటి పదార్థాలని యాడ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ అయితే చూడండి, ఇప్పుడు జీలకర్ర అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. సో నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, సో ఈ పచ్చిమిర్చి అనేది బాగా ఇది కూడా కొంచెం మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ వేసుకోవాల్సింది కరివేపాకు యాడ్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఆనియన్స్, సో ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి అటు ఇటు. సో ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక బాగా వేగాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దామండి. చూడండి ఆనియన్ అయితే బాగా మగ్గుతుందండి. సో ఒక 2 minutes ఆనియన్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 minutes వెయిట్ చేద్దామండి. ఆనియన్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సింది జీడిపప్పు యాడ్ చేసుకున్నామండి. నేను జీడిపప్పు ముందుగానే ఎందుకు యాడ్ చేసుకుంటున్నానంటే కొంచెం జీడిపప్పు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. సో అందుకని నేనైతే యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సింది వాటర్ అండి. సో ఇప్పుడు మనము వాటర్ అనేది ఎలా తీసుకోవాలంటే చూడండి, నేనైతే ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను కదా అండి. సో దానికి డబల్లో అంటే ఇంత ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నట్టయితే 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో నాకు పక్కనే వేరొక కప్పు సేమ్ కప్పు ఉందండి, దాంట్లో నేనైతే వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో వాటర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక కప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. సో కొంచెం వాటరు కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ పర్లేదండి, ఎందుకంటే కొంచెం ఇది ఉప్మా రవ్వ అనేది మంచిగా ఉడకడానికి కొంచెం బాగా హెల్ప్ అవుతుందండి. చూడండి ఇప్పుడైతే మనం
స్టవ్ అయితే కొంచెం హైలో పెట్టుకుందామండి. ఇందులో నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది సరిపడినంత సాల్ట్ అండి. అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. మనం ఎంత వాటర్ తీసుకుంటున్నాము, ఎంత ఉప్మా రవ్వ అనేది తీసుకుంటున్నాము, సో దాన్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపడినంత. అంటే కొందరేమో ఎక్కువ యాడ్ చేసుకుంటారు, కొందరేమో తక్కువ, అంటే సాల్ట్ కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా అండి, సో చాలా తక్కువగా యాడ్ చేసుకుంటారు. అది మన పైన డిపెండ్ అయి ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా అయితే ఈ వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత బాగా మరగనిద్దామండి. ఒక 2 మినిట్స్ కొంచెం బాగా మరిగిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలండి ఉప్మా రవ్వ. సో ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేద్దామండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ మనం ఇందులో యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వాటర్కి పట్టేలా ఉండడానికండి. చూస్తున్నారు కదా అండి, ఇప్పుడైతే బాగా వాటర్ అయితే బాగా మగ్గుతున్నాయి చూడండి. సో ఇలా ఒక్క 1 మినిట్ బాగా మగ్గిన తర్వాత మనము నెక్స్ట్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే నేనైతే ఉప్మా రవ్వని యాడ్ చేస్తున్నానండి. ఇది మనము ఉప్మా రవ్వని వేసిన వెంటనే బాగా కలుపుకోవాలండి. లేకపోతే ఏమవుతుందంటే, సో ఇది ఉప్మా రవ్వ అనేది వేడి వాటర్లో వేస్తున్నాం కదా మనము, వేడి వాటర్లో, సో అది ఆటోమేటిక్గా వెంటనే గడ్డలుగా కట్టిపోతుందండి. సో సరిగా మరగదు. సో అందుకని కొంచెం ఇప్పుడు స్టవ్ని కూడా మనం ఏం చేసుకోవాలంటే సిమ్లో పెట్టుకోవాలి కొంచెం. ఎందుకంటే ఎక్కువ హైలో ఉంటే తొందరగా వాటర్ అనేది మొత్తం ఏమవుతుందంటే తొందరగా ఆవిరైపోయి సో ఉప్మా రవ్వ అనేది ఉడకనివ్వదండి. సో అందుకని నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి అండి. కొంచెం ఉప్మా రవ్వ ఎక్కువైంది కాబట్టి. సో చూడండి, నేనైతే ఇలా ఉప్మా రవ్వ ఉడికేంతవరకు బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలపకుండా ఉన్నట్టయితే ఉండలుగా కట్టిపోతుందండి ఇది ఉప్మా రవ్వ. సో చూడండి ఎలా కలుపుతున్నానో చూడండి. ఇలా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూస్గా. కలపకుండా ఉంటే గడ్డలుగా అయిపోతుందండి. ఒక 2 మినిట్స్ అంతే అండి. 2 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఎందుకంటే ఇది మామూలు ఏమంటారు సన్నగా ఉన్నటువంటి ఉప్మా రవ్వ తీసుకున్నానండి నేను, స్మాల్ సైజు. సో చూడండి, జీడిపప్పు ఉప్మా అయితే ఎలా రెడీ చేస్తున్నానో చూడండి. ఓకే
ఓకే అండి, మనం రెడీ చేసుకున్నటువంటి జీడిపప్పు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో దీన్నైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.